హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో నుండి కొత్తిమీర నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎక్కువగా కొత్తిమీర వస్తుంది కదండి. ఇప్పుడు మనం నిలవ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర నిలవ పచ్చడి. ఎప్పుడైనానండి టిఫిన్స్లోకి చట్నీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి టిఫిన్లోకి చట్నీ కింద బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఇది బయట ఉంచుకుంటే ఒక 4 రోజుల పాటు నిలువ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7-8 నెలల పాటు నిలువ ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చివరి వరకు. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్తిమీర నిలవ పచ్చడి చేయడానికండి నేను కొత్తిమీర కట్టలు అనేవి 3 కట్టలు తీసుకున్నానండి. అంటే ఇది మనం ఎక్కువగానండి లేత తీసుకుంటే కొత్తిమీర లేత కట్టలు ఉంటాయి కదండి, మొక్క కూర, అది తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ పెద్దవే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగానండి ఒకసారి కడిగేసండి, తర్వాత ఆరబెట్టి మళ్ళీ ముక్కల కింద ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నానండి. అంటే మనం ముందుగా కడిగేసుకుని తర్వాత ఈ కొత్తిమీర కడుక్కోవాలనుకోండి వీలు అవ్వదు, కాబట్టి ముందుగా కట్ చేసుకున్న తర్వాత కడుక్కోండి. నేనైతే ఇలా కట్ చేసేస్తానండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. వీటికి కాళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. కాళ్ళు లేకుండా కట్ చేసుకుని శుభ్రంగా కొత్తిమీర అన్నది శుభ్రంగా కట్ చేసుకోండి. అంటే మరీ కాళ్ళ లేకుండా వేసుకున్నారనుకోండి కొత్తిమీర పచ్చడి అన్నది ఎక్కువ అవ్వదు. సమానంగా లేత కాళ్ళ మట్టికి వేసుకునండి. కొత్తిమీర ఇలా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోండి. ముద్ర కాళ్ళు తీసేయండి, లేతవి కాళ్ళ మట్టికే వేసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి ఫ్యాన్ గాలి కింద ఎండలో పెట్టకూడదండి. ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెడుతున్నాను. ఒక క్లాత్ వేసండి, కాటన్ క్లాత్ వేసి దాని మీద ఈ కొత్తిమీర అన్నది శుభ్రంగా ఆరబెడుతున్నాను. కొత్తిమీర లేత తీసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర మొత్తం ఆరబెట్టేసానండి. ఇది ఆరబెట్టేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఈ పచ్చడి అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. నేను పర్ఫెక్ట్గా దీనికి ఎలా కొలవాలి అన్న విషయాన్ని కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి. నేను ఈ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నె తీసుకుని ఎన్ని గిన్నెలు అవుతుందో దాన్ని బట్టి నేను పచ్చడి అన్నది, కారం, ఉప్పు అన్నది వేస్తానండి. దీంతో నేను ఎన్ని గిన్నెలు అవుతుందో చూస్తున్నాను. ఒక గిన్నె అయ్యిందండి. ఇది ఇప్పుడు శుభ్రంగా తేమ ఏమీ లేకుండా ఆరిపోయిందండి. అలాగే గిన్నె కూడా నొక్కి పెట్టకూడదండి, ఇలా తేలికగానే వెయ్యాలి ఆ కొత్తిమీర అన్నది. ఇప్పుడు ఇది ఎన్ని గిన్నెలు అయిందో దాన్ని బట్టి మనం కొలత వేసుకోవాలండి. ఇది 5 గిన్నెలు కొత్తిమీర అవుతుందండి. ఈ గిన్నెతో 5 గిన్నెలు కొత్తిమీర అయింది. ఇప్పుడు 5 గిన్నెల కొత్తిమీరని తగ్గట్టు నేను చింతపండు శుభ్రంగా ఇక్కలు లేకుండా తీసేసుకునండి. నేను దీనికి కరెక్ట్గా 100 గ్రాముల చింతపండు మాత్రమే తీసుకున్నాను. ఆ 100 గ్రాముల చింతపండు నేను శుభ్రంగా కడిగేసుకుని మరిగి అంటే కొంచెం బాగా వేడి నీళ్ళలో నానబెట్టానండి. ఈ నానబెడితే త్వరగా నానిపోతుంది. తర్వాత కూడా మనకి చింతపండు అన్నది పేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ముందు ఏం చేస్తున్నానంటేనండి కొంచెం ఆయిల్ వేసి, అంటే ఆయిల్ అంటే మీరు పప్పు నూనె వాడుకోవచ్చు. నేను పప్పు నూనె వాడాను, లేదా వేరుశనగ నూనె అన్నా సరే, పల్లీల నూనె అన్నా సరే కొంచెం వేసి ఈ ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర అన్న బాగా మగ్గనివ్వాలి. ఆ లోపల ఉన్న తేమంతా లేకుండా బాగా మగ్గనివ్వాలండి. మనకి ఆయిల్లో శుభ్రంగా కొత్తిమీర అనేది మగ్గిపోయింది. లేకపోతే మనకి ఏమవుతుందంటే పాడైపోతుందండి. ఇప్పుడు చింతపండు అన్నది పేస్ట్ చేసేసుకుంటున్నాను నేను. నానిపోయిందండి చింతపండు. ఇప్పుడు దీంట్లో గుజ్జు అంతా తీసేసుకోవాలి. మనకి కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకునండి, ఆ గుజ్జు అన్నది తీసేయండి. ఇక్కడది రాకుండా గుజ్జు అన్నది తీసేసుకోవాలి. నేను గుజ్జు తీసేస్తున్నానండి. తీసేసుకున్నాను. ఇంత అయ్యింది. చింతపండు 100 గ్రాములు తీసుకున్నాను నేను. అలాగే 100 గ్రాములకి ఇందులోని 100 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను. అలాగే 150 గ్రాముల కారం తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం ఏగిపోయింది కదండి కొత్తిమీర. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసి చింతపండు పేస్ట్ అన్నది ఉడకబెడుతున్నాను. ఈ చింతపండు పేస్ట్ అన్నది బాగా ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఉడకనివ్వాలండి. అలాగే మనం 100 గ్రాముల సాల్ట్ను కూడా వేసేస్తున్నానండి నేను. ఉప్పు అన్నది చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువగా ఉంటుంది. మన కళ్ళుప్పు వాడేటప్పుడు వేరే విధంగా ఉంటుంది, సాల్ట్ వేరే విధంగా ఉంటుంది. ఉప్పు మీరు కొంచెం తగ్గించి వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు. ఇది బాగా ఉడికిపోయింది కదండి. చింతపండు గుజ్జు చల్లనిచ్చి అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ వీటెక్కిన తర్వాత పెద్ద స్పూన్తో స్పూనున్నర మెంతులు, అలాగే 2 స్పూన్ల ఆవాలు వేసి బాగా దోరగా వేయించాలి. మీరు కూడా చల్లారింది కదండి, దీన్ని మిక్సీలో వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి.
అలాగే దీంతో పాటు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి 2 మిక్సీ పట్టేయాలి. నేను కాళ్ళ తీసుకున్నాను అనుకుంటున్నారేమో, కాళ్ళలో కొంచెం ఎక్కువ పోషకాలు ఉంటాయనండి. ఇప్పుడు నేనైతే మెత్తగా ఆడేసుకున్నానండి. ఈ చింతపండు కొత్తిమీరని నేను మెత్తగా ఆడేసి ఒక పళ్ళులోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను చెప్పాను కదండి 150 గ్రాముల కారం వేస్తున్నాను. నేను అయితే బయట కొనుక్కున్నదే వాడానండి. 3 మ్యాంగోస్ కారపొడి వాడాను నేను. ఆశీర్వాద్ వాడచ్చు, 3 మ్యాంగోస్ కారం వాడుకోవచ్చు. అలాగే నేను ఆల్రెడీ చింతపండు పేస్ట్లో ఉప్పు వేసేసాను కదండి, ఉప్పు వేసి ఆడేసాను కదా, అలాగే అందులోనే కారం కూడా వేసేసి కలిపేస్తున్నానండి. మొత్తం అన్ని పళ్ళులోకి తీసుకునండి. ఈ కొత్తిమీరని మనం మిక్సీలో పట్టేసాం కదండి, ఆ పేస్టు, అలాగే ఈ కారం అన్నీ వేసేసి కలిపేస్తున్నాను. అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించి చెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి కూడా ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను. మన ఆవాలు మెంతులు మనకి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇంకా వేయించిన పొడిని కూడా వేసేస్తున్నాను. అప్పుడు మనకి ఆ కమ్మటి వాసన వచ్చిన తర్వాతే పొడిని చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అన్నది బాగోదండి. ఆవాలు మెంతులు కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం నేను ఆవాలు మెంతులు కలిపిన ఆ పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసేసాను. అలాగే నేను అయితే పచ్చడి మొత్తం కలిపేశానండి. ఇందులో కావాలంటే ఉప్పు సరిపోకపోతే ఒకసారి చూసుకోండి, ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి కలుపుకోండి. అందులో ఏమీ లేదు, ఎందుకంటే మనం నూనె పడిన తర్వాత కూడా కొంచెం ఉప్పు తగ్గుతుంది, కారం తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకునండి, పోపు వేయించుతున్నాను. నేను దీనికి మొత్తం ఆయిల్ ఎంత వాడుతున్నానంటే 400 గ్రాముల పప్పు నూనె వాడుతున్నానండి. మీరు నువ్వుల నూనె అవసరం లేదండి, మీరు పల్లీల నూనె కూడా వాడుకోవచ్చు. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి, దీన్ని కచ్చాపిచ్చాగా కొంచెం దంచేసిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అవి వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, సాయి మినపప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసి అవి కూడా బాగా వేగనివ్వాలి. నేను నువ్వుల నూనె వేసాను కాబట్టి అండి అవి, అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఈ నువ్వుల నూనె వేసిన మూల మనకి నొరగన్నది పైకి వచ్చేస్తుంది. అలాగే 5-6 ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే మనకి కరివేపాకు కూడా వేసానండి. ముందుగా కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలండి. ఈ పోపు అన్నది బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు పచ్చడిలో కలుపుతున్నాను. బాగా వేడివేడిది కలుపుతలేదండి, కొంచెం చల్లారిన తర్వాత కలుపుతున్నాను. మనకు కావాలంటే పచ్చట్లో ఇంకా నూనె వేసుకోవచ్చండి. నేనైతే దీనికి 400 గ్రాములే వాడాను. ఒకవేళ మనకు సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తిమీర పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె లాగుతుందండి. నేనైతే పచ్చడి కలిపేశాను. ఇది మనం బాటిల్లో వేసేసుకుని గాజు చేసి అలా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలలు ఉంటుంది. బయట ఉంచితే మట్టుకు 1 నెల ఉంటుంది. అది మీకు కంపల్సరీ చెప్తున్నాను. ఏంటంటే ఆయిల్ నిండుగా ఉండాలి, లేకపోతే మనకి ఎంత నూనెలో వేయించినా అందులో తేమ అన్నది ఉండిపోతుందండి కొత్తిమీరలో. అందుకని కొంచెం బూజు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పచ్చడి నిండానండి ఆయిల్ ఉండేలా చూసుకోండి. ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ నిండుగా ఉంటే మనకు బూజు రాదండి. చూసారు కదండి కొత్తిమీర నిలవ పచ్చడి. దీన్ని అయితే నేను బాటిల్లో పెట్టేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే టిఫిన్లోకి అయినా కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చూసారు కదండి కొత్తిమీర నిలవ ఆవకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.